హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు గీతా రాక్స్. అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో నా ప్రీవియస్ వ్లాగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను వైఎస్ఆర్ జిల్లా దుగ్గైపల్లెలో ఉన్నాను అని. మా చెల్లి వాళ్ళ బాబు పుట్టు వెంట్రుకలు తీర్చడానికి అని చెప్పి వచ్చానని చెప్పాను కదా. సో ఆ ఈవెంట్లో ఉన్నా అనమాట. ఈ జిల్లా వాళ్ళకి చాలా మంది తెలిసి ఉంటుందండి. వీళ్ళ కులదేవుడు అయితే దస్తగిరి స్వామి అలాగే సిద్ధయ్య స్వామి అని ఉంటారనమాట. వాళ్ళకి ఇక్కడ దర్గా దగ్గరే ఏమైనా స్టార్ట్ చేస్తారు. సో దర్గాని మొత్తం నీట్ గా కడిగేసి ఇలాగా పూలు గంధము అలాగే అత్తరుతో అలంకరిస్తారనమాట. తర్వాత వెదురు బొంగులకి ఇలాగా జెండాలు అనేవి 2 కడతారండి. ఒకటి గ్రీన్ కలరు, ఒకటి రెడ్ కలరు. అంటే ఆ ఇద్దరు స్వాములకి నిదర్శనంగా ఒకళ్ళు దస్తగిరి స్వామి, ఒకళ్ళేమో సిద్ధయ్య స్వామి. తర్వాత ఆ ఊర్లో ఉన్న పీర్ సాహిబ్ వచ్చి ఆ జెండాలకి అత్తరుతో ఫస్ట్ అలంకరిస్తారంటే అత్తరు జల్లుతారు ఫస్ట్. తర్వాత గంధంతో మనకి ఎలాగైతే పూజకు బొట్లు అవి పెడతామో ముందు, అలాగే వాళ్ళు గంధంతో అలాగా జెండాలకు అద్దుతారనమాట. ఆ తర్వాత దర్గాలో పీర్ సాహిబు దీపం వెలిగించి అక్కడ కావాల్సిన తంతంతా కంప్లీట్ చేసేస్తారు. అలాగే ప్రసాదం అది కూడా అక్కడే నైవేద్యం పెడతారనమాట. ఈ వెదురు బొంగులు మాత్రం ఆ పిల్లవాడి తండ్రి, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ ఇంటి పేరిట వాళ్ళు ఎవరైనా పట్టుకోవచ్చు. ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ తల మీద ఖచ్చితంగా క్లాత్ అనేది ఉండాలండి. మ్యాండేటరీగా జారిపోకూడదు. లేడీస్ అయినా, జెంట్స్ అయినా ఎవ్వరైనా కూడా. ఇదిగో ఇక్కడ దీపం అవన్నీ వెలిగించేసి కొబ్బరికాయన్ని కొట్టేసి ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయిపోయారు. వన్స్ ఊరేగింపు స్టార్ట్ అయిన తర్వాత జెండాలనేవి కింద పెట్టకూడదు. స్టార్ట్ అయ్యే ముందు మనకి ఇలాగా బిందెలతో కాళ్ళ మీద నీళ్ళనేవి ఇలా పోస్తారనమాట. ఎందుకంటే దేవుడు ఊరేగింపు కాబట్టి. అలానే ఆ జెండాల్ని తలకద్దుకుంటారండి. అక్కడ ఎటువంటి చెడు ఏమీ జరగకుండా అంతా మంచే జరగాలి అని చెప్పి కళ్ళకద్దుకుంటారు. అలానే ఆ జెండాలకి మనం దక్షిణ ఎలా అయితే వేస్తామో అలానే ఆ జెండాలకు వాళ్ళు అలాగ డబ్బులు అనేవి గుచ్చుతారనమాట. ఆ డబ్బులు అనేవి లాస్ట్లో తంతంతా అయిపోయిన తర్వాత ఆ పీర్ సాహిబ్కి వెళ్తాయి. అలాగే అది కట్టిన తర్వాత జెండాల కింద అలాగా 3 సార్లు అటు ఇటు కూడా తిరుగుతారు. అలా తిరిగితే వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని వాళ్ళు నమ్ముతారనమాట. ఇంకా ఊరేగింపు మొదలయ్యి ఊరంతా అలా నలుదిక్కులా తిరుగుతారు. వెళ్ళే అంతసేపు జెండాలన్నీ అలా నిటారుగా నించొని వాటిని పట్టుకొని వెళ్ళాలండి, ఎక్కడ కింద పెట్టకుండా. ఎవరింటికైనా వస్తే వాళ్ళ ఇంటి ముందు ఇలాగే బిందెతో అలా నీళ్ళని పోసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రసాదం ఏదైనా చక్కెర కానీ, మరమరాలు కానీ, లేదంటే ఏదైనా పల్లీలు అలాంటివి ఏమైనా అక్కడ దేవుడికి నైవేద్యంగా ఇస్తారనమాట పీర్ సాహిబ్‌కి. అతను దేవుడికి నైవేద్యం చూపించేసి కొంత వాళ్ళకిస్తారు. అందరూ అలాగే పంచుకుంటూ ఊరేగింపుగా వెళ్తారనమాట. ఇంట్లో బంధువులు గానీ, మిత్రులు గానీ, లేదు అనంటే ఊరి వాళ్ళు గానీ ప్రతి ఒక్కళ్ళు చాలా మహిమగా ఫీలయ్యి ఊరంతా ఊరేగింపుగా వెళ్తారండి. ఇలాంటిదే మన సాంప్రదాయంలో కూడా ఉంటదండి. దాన్ని పెళ్లి తంతుల్లో ఎదురు నడవటం అంటారు. కొంతమందికుంటది. మా వారి వాళ్ళకుందనమాట. మన కులదేవుడు ఫోటో పట్టుకొని ఇంటి దగ్గర నుంచి అలాగే కులదేవుడు గుడి వరకు వెళ్తారు. ఇలాంటి తంతు మీకు కూడా ఉందా అనేది నాకైతే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మేళతాళాలు, డాన్సులతో ఊరేగింపంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దర్గా దగ్గరకొచ్చేస్తామండి. దర్గా దగ్గర మంగళాయన ఫస్ట్ మేనమామ చేత తమలపాకుని 3 కత్తెరలిస్తారండి. ఆ 3 కత్తెరలు అయిపోయిన తర్వాత జుట్టుని 3 కత్తెరలు 3 భాగాల్లో కట్ చేసమంటారు. అది మంగళాయన తీసుకుంటాడు. తర్వాత ఇంక వాళ్ళకి ఒక ఎండు కొబ్బరి ముక్కని తీసుకొని అట్లా నలిపి అంటే బాబు నెత్తి మీద విరపమంటారు. అంటే ఒక బలిలాగా అనమాట. చెడేమన్నా ఉంటే పోతదని. అంతటితో మేనమామ తంతయిపోయిన తర్వాత ఇంక మంగళాయన మొత్తం బాబుకి తలనీలాలనేవి ఆ సిద్ధయ్య స్వామికి, దస్తగిరి స్వామికి అర్పిస్తారనమాట. చాలా బాధగా ఉంటదండి పిల్లలు అలా ఏడుస్తూ ఉంటే మనం వాళ్ళని నొక్కి పట్టుకొని ఉండాలంటే. కానీ తప్పదు ఇది. అదయిపోయిన తర్వాత ఎంత అందంగా ఉంటారంటే అంత బావుంటారు. గుండులో చిన్నగా భలే బుజ్జిగుంటారు. ఇక్కడ పిల్లాడితో పాటు 5గురు తలనీలాలు ఇవ్వడం గానీ, లేదంటే కత్తెరలు గానీ ఇవ్వాలండి. వీళ్ళకైతే ఆ పద్ధతుంది. సో, మొత్తం 5గురు ఎవరైనా ఇలా చేయాలనమాట. ఈ తర్వాత వాళ్ళకున్న తంతేంటంటే పిల్లవాడి అమ్మ, నాన్నకి ఇలాగా కూర్చోపెట్టి పసుపు, బొట్లు అవన్నీ ఇస్తారనమాట. అంటే ఒక తాంబూలంలాగా ఆ రోజు వాళ్ళకివ్వాలి. ఫస్ట్ అమ్మాయి అమ్మా, నాన్న చేయాలి. అంటే మా అమ్మ, నాన్న చేయాలి. ఫ్రూట్సు, ఎండు కొబ్బరి చిప్పలు అలానే ఒడిబియ్యం ఇవ్వాలి. దాని తర్వాత అమ్మాయికి, అబ్బాయికి అలాగే
వాళ్ళ పిల్లాడికి ముగ్గురికి బట్టలు పెట్టాలి. బట్టలతో పాటు ఏమన్నా కానుకలు ఇవ్వచ్చు. అది మన ఇష్టము. అది మ్యాండేటరీ అయితే కాదు. సో, మా అమ్మ నాన్నలైతే ఒక గోల్డ్ లాకెట్ ఇచ్చారనమాట. తర్వాత మా మరిది వాళ్ళ అక్కాళ్ళు, అలానే వాళ్ళ అన్న, వదినలు, అలానే మేము కూడా మా తాంబూలం, అలాగే అక్కడ చేయాల్సిన తంతునంతా ఫినిష్ చేసేసి, వాళ్ళకి తాంబూలం అందిచ్చేసి, మా బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళ ముగ్గురికి ఇచ్చేసాము. ఇంక ఊర్లో వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొచ్చి వాళ్ళు కూడా వాళ్ళ తంతునంతా ఫినిష్ చేసేసుకున్నారు. ప్యారలెల్‌గా ఈ తంతు జరుగుతుంటే భోజనాలవి స్టార్ట్ అయిపోయాయండి. అప్పటికే లేట్ అయింది. సో, మేము కూడా ఇంకా త్వరగా లంచ్ అంతా ఫినిష్ చేసుకొని ఈవినింగ్ వరకు బాగా రిలాక్స్ అయిపోయాం. మంచిగా ఎగ్జాస్ట్ అయిపోయాం అందరము. సో, ఇలాంటివి చాలా అనిపిస్తాయండి పల్లెటూరులో చూడటానికి. మనం సిటీలో రెగ్యులర్‌గా చూస్తూ ఉండం గాబట్టి, అక్కడ చాలా వింతగా అనిపించి నేను క్యాప్చర్ చేశాననమాట. సో, ఈ ఫంక్షన్ కొంచెం దివాళీకి దగ్గరలో జరిగింది. సో, మా మరిది వాళ్ళ అన్నయ్య వాళ్ళు కొత్త ఇంట్లో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే బావుంటదని క్రాకర్స్ తీసుకొచ్చారు. సో, ఆ రోజు మేమైతే క్రాకర్స్ కాల్చేసి ఇంకా ఆ రోజుకి బై బై చెప్పేసాము. సో, ఇది అండి ఆ ఈవెంట్‌లో నేను ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే ఆ ఊర్లో ఉన్న పొలాలు, అలాగే టొబాకో ఆకులు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా గుచ్చుతారు ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. డెఫినిట్‌గా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌కో సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.